గత కొన్నాళ్లుగా బయట భోజనం తినేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఫుడ్ డెలివరీ యాప్లు అందుబాటులో ఉండటంతో అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడంటే అప్పుడు ఏం కావాలంటే అది ఆర్డర్ చేసి లాగించేస్తున్నారు. అయితే బయట రెస్టారెంట్లు, హోటల్స్లలో పరిస్థితులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన తనిఖీల్లో బట్టబయలైంది. ఎంతో ఫేమస్ అయిన హోటళ్లలోనూ నాణ్యత లేని, కుళ్ళిపోయిన వస్తువులతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కాసుల కోసం కక్కుర్తి పడుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నట్లు వెల్లడించారు. అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుసగా దాడులు నిర్వహిస్తున్నా కొందరు హోటల్ నిర్వాహకుల్లో మాత్రం మార్పు రావటం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని ఓ రెస్టారెంట్లో మండి బిర్యానీ తిన్న కుటుంబం మొత్తం అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైంది. 1000 రూపాయలు పెట్టి బిర్యానీ తిన్న పాపానికి ఆసుపత్రి ఖర్చులకు ₹1,00,000 పైగా అయింది. షాద్నగర్ పరిధిలోని అప్పరెడ్డిగూడ గ్రామానికి చెందిన కావాలి నరేందర్ తన పెళ్లి రోజు సందర్భంగా ఈ నెల 22న షాద్నగర్ పట్టణంలోని సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్కు వెళ్లారు. మండి బిర్యానీ ఆర్డర్ ఇచ్చి కుటుంబ సభ్యులతో కలిసి తిన్నారు. తర్వాత ఇంటికి చేరుకున్న కాసేపటికే ఒకరి తర్వాత ఒకరుగా వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో నరేందర్తో పాటు అతని భార్య మంగమ్మ, కుటుంబ సభ్యులు దీక్షిత, తన్విక, అనిరుద్, అభిలాష్, జ్యోత్స్న, సాయి శ్రీకర్లను స్థానికులు శంషాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. కావాలి నరేందర్ అనే వ్యక్తి తన పెళ్లి రోజు ఉంది అని చెప్పి తన ఫ్యామిలీతోటి మా మరదల్ని మరియు 3 పిల్లల్ని, మా చెల్లెలి కొడుకును, అన్న కొడుకును అందరిని తీసుకొని 8 మంది కూడా పోయి రాత్రి 22వ తారీఖు రాత్రి 9 గంటలకు సాయిబాబా హోటల్ మహబూబ్ రోడ్ షాద్నగర్లో గల సాయిబాబా హోటల్కు ఆ రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేయడం జరిగింది. అక్కడ అండి తీసుకొని మొత్తము అందరు తినడం జరిగింది. దాంట్లో 5 మందికి అస్వస్థతకు గురయ్యారు. తిన్న తర్వాత 9 గంటలకు రాత్రి 9 గంటలకు తిన్నారు. 12 గంటలకల్లా వాంతులు, విరోచనాలు స్టార్ట్ అయినాయి. ఇక ఎప్పటికీ తగ్గకపోతే ఆ ఇంట్లో ఉన్న మెడిసిన్ వాడినాము, మెడికల్ షాప్ నుంచి తెచ్చిన మెడిసిన్ వాడినాము, డాక్టర్ల సలహాలు తీసుకునే ఏడికి కూడా కాకపోతే నరేందర్ బ్లడ్ వామిటింగ్స్ 3 సార్లు చేసుకునేసరికి భయమై మా 23 తారీఖు నైటు ట్రైడెంట్ హాస్పిటల్ తీసుకుపోయి అడ్మిట్ చేయడం జరిగింది. అక్కడ ప్రాంక్రాసిసియా అని చెప్పి అక్కడ దానికి గ్రంథికి బాగా ఎఫెక్ట్ అయ్యి కాజానికి, చిన్న పేగులకు మొత్తం వాపులు వచ్చేసి అతనికి వామిటింగ్స్, విరోచనాలు చాలా సివియర్ పొజిషన్కి వెళ్ళిపోయాడు. ఆ ఐసీయూలోనే 5 రోజుల ట్రీట్మెంట్ నడుస్తూ ఉన్నది. ఇంకా కూడా ఐసీయూలోనే ఉన్నాడు. పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకునేందుకు రెస్టారెంట్కు వెళ్లి మండి బిర్యానీ తింటే ఆసుపత్రి పాలు కావాల్సి వచ్చిందని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. 1000 పెట్టి బిర్యానీ తింటే ఆసుపత్రి ఖర్చులకు ₹1,00,000 దాటిందని వాపోతున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్తో పాటు సంబంధిత అధికారులు షాద్నగర్ పట్టణంలోని హోటల్స్, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లను తనిఖీ చేసి పరిశుభ్రత పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నాణ్యత లేని ఫుడ్ పెట్టడం వల్ల ఈ ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడము, సరియైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ రెస్టారెంట్ వాళ్ళు, ఎందుకంటే ఏదో అకేషన్ ఉంది కదా, పెళ్లి రోజు ఉంది కదా అని చెప్పి అతను తన ఫ్యామిలీతోటి ఇంత భోజనం చేసొద్దాము, రుచికరమైన భోజనం చేసొద్దాము అని చెప్పి రెస్టారెంట్కి వెళ్తే అక్కడ ఈ విధంగా నాణ్యత లేని భోజనం పెట్టి ప్రాణాలతో చెలగాట మారుతున్నారు. ఇలాంటి రెస్టారెంట్లను అన్నిట్లను కూడా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ యంత్రాంగం అందరూ, అధికారులందరూ కదలాలి.